డైరెక్టర్ హరీష్ శంకర్ వేదికలపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పటికే ఆయన పలుమార్లు తన కామెంట్ల వల్ల నెట్టింట నెగటివిటీని తెచ్చుకున్నారు. తాజాగా ప్రేమలు మూవీ ఫేమ్ నస్లేన్ కే కపూర్ నటించిన జింకానా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అయ్యాయి. ఏప్రిల్ 25వ తేదీన విడుదల కానున్న ఈ మూవీని దర్శకుడు ఖలీద్ రెహమాన్ తెరకెక్కించారు. దర్శకుడు హరీష్ శంకర్ సినిమాలు బాగుంటాయని ఆయనకు గుర్తింపు ఉంది. అందుకే అతని నుంచి వచ్చే ప్రతి ప్రాజెక్టుకు క్రేజ్ ఉంటుంది. అయితే ఒక్కోసారి ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదాస్పదంగానే వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా జింకానా మూవీ ప్రీ రిలీజ్ కోసం ముఖ్య అతిథిగా వెళ్లిన హరీష్ శంకర్ ఏమన్నారంటే, నేను గతంలో డ్రాగన్ సినిమాను ప్రమోట్ చేశాను. ఆ సమయంలో ఒక మాట అన్నాను, మన సినిమాల కంటే పక్క భాషల సినిమాలే తెలుగువారు ఎక్కువగా చూస్తారన్నా. అప్పుడు నన్ను అందరూ విమర్శించారు. ఆ సమయంలో ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే, నా లాస్ట్ సినిమా మిస్టర్ బచ్చన్ను ఎవరూ చూడలేదు, కానీ అదే టైంలో వచ్చిన మరో భాషా సినిమా తంగలాన్ను చూశారు. అందుకే నేను అలాంటి వ్యాఖ్యలు చేశాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, ఇతర భాషల సినిమాలను చూసేందుకు ఎగేసుకొని వెళ్తాం కదా, ఇదే విధంగా ఈ సినిమాను అంటే జింకానాను కూడా చూడండి. దయచేసి తెలుగు ప్రేక్షకులు అందరూ ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేయండి. ఎవరెలా అనుకున్నా నాకు ఇబ్బంది లేదు, నా అభిప్రాయం చెప్పానని అన్నారు. ఇక హరీష్ శంకర్ కామెంట్లకు నెటిజన్లు కూడా తమదైన స్టైల్లో రియాక్ట్ అవుతున్నారు. పక్క భాషల సినిమాలను రీమేక్ చేసే నువ్వు కూడా ఇలాంటి కామెంట్లు చేస్తే ఎలా అంటూ విమర్శిస్తున్నారు. సినిమా బాగుంటే తమకు భాషతో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. గతంలో మీ సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులే హిట్ చేశారనే విషయం మర్చిపోతే ఎలా హరీష్ అంటూ గట్టిగానే సమాధానమిస్తున్నారు. తాము ఎలాంటి సినిమాలు చూస్తామో చూడాలో చెప్పడానికి మీరెవరు అంటూ హరీష్ పై ఫైర్ అవుతున్నారు.